అందరికి జేబీ నేను మీ విజయరిపాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు. గత 2 రోజుల నుంచి భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కాడి నుంచి ఎస్సీ ఎస్టీలో ఒక రకమైన భయంకరమైన స్థితిలోకి ఈరోజు భారతదేశం నెట్టేసిందని చెప్పాలి. ఈరోజు భారతదేశంలో చదువుకున్న మేధావులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రులు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా చాలామంది కూడా ఒక రకమైన పరిస్థితుల్లోకి ఈరోజు దళితుల్ని, ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అంటే ఏదైతే మూల నివాసాలు ఈ భారతదేశంలో ఉన్నారో వాళ్ళని నెట్టేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నేను ఎవరైతే మేధావులుగా ఈరోజు చట్టసభలో కూర్చున్న వాళ్ళకి నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఒక బ్రాహ్మణ్ క్రిస్టియన్ అయితే మతం మారితే తన కులం మారలేదు. ఒక కాపు కులం మారితే క్రిస్టియన్లకు వస్తే వాళ్ళ కులం మారలేదు. ఒక రెడ్డి మారితే వాళ్ళు మారలేదు. అలాగే ఒక బీసీ, యాదవ్ కానీ, గౌడ్ కానీ, ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ యొక్క స్థితిగతులు మారలేనప్పుడు ఈ భారతదేశంలో మూల నివాసులమైన దళితులు కానీ, ఈ భారతదేశంలో ఫస్ట్ అనగదొక్కబడిన కురాలు, వాళ్ళకి ఈ రోజు కూడా స్వతంత్రం లేకుండా మీరు చేస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. దీనికి మీరెందుకు స్పందించట్లేదని చెప్పేసి నేను ఇక్కడ ప్రజాప్రతినిధులు నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి తనకి నచ్చిన మత విశ్వాసాన్ని అనుభవిస్తే తనకున్న ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, తనకున్న పరపతలు కానీ మారుగు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదండి. ఎందుకంటే మీరు చదువుకున్న మేధావులు చట్టసభలో ఉన్నారు, గెలిచి ఈరోజు మాకు ప్రతినిధులుగా ఉన్నారు కదా. ఒక వ్యక్తి ఒక కులాన్ని అనుసరిస్తే తన యొక్క స్థితిగతులు మారిపోతాయని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మారదు, తన యొక్క వ్యవస్థలు మారో. తన్నేమో ఒక బీసీగా గుర్తించి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలను ఎవరో, లేకపోతే ఒక హిందువు తన పిల్లని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నాడో తనకెవడో, ఒక కమ్మ ఎవడో, ఒక రెడ్డి ఎవడో, ఒక ముస్లిం ఎవడో. అలాంటప్పుడు ఇలా స్థితిగతులు ఎలా మారుతాయని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి ఇది కాంట్రవర్సీ కాకుండా మనసు పెట్టి ఆలోచిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని నేను అడుగుతున్నా. మీకు ఎవరైతే దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సిగ్గు, లజ్జ, శరం ఉంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి దళిత క్రిస్టియన్స్ ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను. మీ స్థితిగతులు కానీ, మీ వ్యవహారాలు కానీ మారినాయి అని చెప్పేసి మీరు తెలియజేస్తూ నేను చెప్పేది ఏంటంటే, మీరు కులం మారినంత మాత్రం మీ స్థితిగతులు మారినాయో లేదో ఈ ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, దీన్ని మేధావులు ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అంటే ఈ దళితుల్ని రిప్రజెంట్ చేస్తున్న నాయకులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మరోసారి, మతం మారినంత వాళ్ళతో మత విశ్వాసాలు చెందినంత వారినో వాళ్ళ స్థితిగతులు మారవని చెప్పి తెలుసుకోవాలని